హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో చూడబోతున్నారు. సాధారణంగా మనం ఇంట్లో ఒక కేజీ వండుకుంటాం కదా. కానీ ఈరోజు మనం ఏకంగా 20 కేజీల బాస్మతి రైస్ పులావ్ని కట్టెల పొయ్యి మీద వండబోతున్నాం. మా ఇంట్లోనే మిగతా వాళ్ళు కూడా కూరగాయలు కొయ్యటం, పొయ్యి దగ్గర హెల్ప్ చేయటం, ఇలా అందరం కలిసి ఈ వంట చేస్తున్నాము. పర్ఫెక్ట్ కొరతలతో పొడిలాడుతూ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. ముందుగా మన బియ్యాన్ని కొలుచుకోవాలండి. మేము ఇక్కడ ఒక పెద్ద లోటాతో బాస్మతి రైస్ తీసుకున్నాం. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 12 లోటాల బాస్మతి రైస్. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెద్ద పాత్ర పెట్టుకుని అందులో 1.5 కేజీ సన్ఫ్లవర్ ఆయిల్, 150 గ్రాములు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేస్తే ఆ రుచే వేరండి. పలావ్ దినుసులు వేద్దాం. మరాఠీ మొగ్గలు 20 గ్రాములు, అనాస పువ్వు 20 గ్రాములు, లవంగాలు 20 గ్రాములు, జాపత్రి 20 గ్రాములు, యాలకులు 10 గ్రాములు, దాల్చిన చెక్క 20 గ్రాములు. ఇవన్నీ వేసి బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా దినుసులన్నీ నూనెలో వేగి మంచి సువాసన రావాలి. ఇప్పుడు 1.5 కేజీ ఉల్లిపాయలు సన్నగా తరిగి, అలాగే 1/2 కిలో సన్నగా పొడవుగా కోసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే జాజికాయ నలగొట్టి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారి పచ్చి వాసన పోతే చాలు. 1/2 కేజీ క్యారెట్ ముక్కలు, 1/2 కేజీ టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. పెద్ద మంట మీద వండుతున్నాం కాబట్టి అడుగు పట్టకుండా ఇంకొకరు సహాయం తీసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. టమాటాలు నూనెలో పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు 1/2 కేజీ అల్లం పేస్టు, 1/2 కేజీ వెల్లుల్లి పేస్టు విడివిడిగా చేసి పెట్టుకోవాలి. వీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అది వేగాక ఇందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు పోస్తే పులావు మంచి రంగుతో పాటు టేస్ట్ కూడా అద్భుతంగా వస్తుంది. పాలు పోసాక ఒక 2 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆ మసాలాలన్నీ పాలతో కలిసి ఒక మంచి గ్రేవీలా తయారవుతాయి. అలాగే 10 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్లు కారం, 50 గ్రాములు బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పుదీనా పెద్ద కట్ట ఆకులు కడిగి వేసుకోవాలి. ఈ నూనెలో ఇవి వేగితే ఆ ఫ్లేవర్ అన్నం మొత్తానికి పడుతుంది. పుదీనా కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే పులావ్కి ఇదే ముఖ్యం. పెద్ద కొత్తిమీర కట్ట. ఇవన్నీ వేగాక నూనె అంతా పైకి తేలి పక్కకు వేరు అవ్వాలన్నమాట. అప్పటి వరకు నిదానంగా వేయిస్తేనే పులావ్కి అసలైన రుచి వస్తుంది. ఇప్పుడు ఎసరు వేసుకుందాం. మనం ఏ లోటాతో అయితే బియ్యం కొలిచామో అదే లోటాతో 18 లోటాలు నీళ్లు తీసుకోవాలి. అంటే గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అన్నమాట. ఇలా వేస్తేనే అన్నం మెత్తబడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి. మనం వండుతుంది 20 కేజీల భారీ వంటకం కాబట్టి ఎసరు కొలత చాలా ముఖ్యం. ఒక గ్లాస్ నీళ్ళు ఎక్కువైనా అన్నం ముద్ద అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు రుచికి సరిపడా సుమారు 1/2 కేజీ వరకు కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎసరు మరిగేలోపు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వడకట్టి ఉంచుకోవాలి. నీళ్లతో సహా వేస్తే కొలత మారిపోతుంది. ఎసరు ఎంత బాగా మరిగితే పలావు అంత పొడిలాడుతూ సువాసన భరితంగా వస్తుంది. చూశారుగా నీళ్లు ఎలా మరుగుతున్నాయో. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి. ఎసరు మరుగుతున్నప్పుడు ఒక్కసారి నీళ్ళను రుచి చూడండి. ఉప్పు కొంచెం చురుక్కుమనేలా ఉండాలి, అంటే కొంచెం ఎక్కువ అనిపించాలి. అప్పుడే బియ్యం ఉడికాక అన్నానికి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం బియ్యం వేసుకోవటానికి రెడీ అయిపోయాం. బియ్యం వేసాక గరిటెతో పదే పదే తిప్పకూడదండి. అలా చేస్తే బాస్మతి రైస్ విరిగిపోయి అన్నం ముక్కలైపోతుంది. ఒక్కసారి అలా నిదానంగా కలిపి వదిలేయండి. ఇప్పుడు మంట విషయానికి వస్తే అన్నం సగం ఉడికే వరకు మంటని ఎక్కువగా ఉంచాలి. మనం కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి ఆ వేడికి ఎసరు బియ్యంతో కలిసి బాగా ఉడుకుతుంది. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన నీళ్ళని
ఎగిరిపోయి ఇలా కనిపిస్తుంది కదా. అప్పుడు మనం మంటను తగ్గించుకోవాలి. ఈ స్టేజీలో అన్నం దాదాపు 70-80% ఉడికిపోయి ఉంటుంది. అడుగు పట్టకుండా ఉండటానికి ఒకసారి కింద నుంచి పైకి దాకా నిదానంగా కలుపుకోవాలి. ఇంకో 5 నిమిషాలు ఇలా ఉంచితే ఆ నీళ్ళన్నీ పూర్తిగా పోయి అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. చూశారుగా బియ్యం గింజ ఎంత పొడవుగా చక్కగా ఉడికిందో. పులావు ఉడికిపోయాక మంటను ఆర్పేయాలి. చివరిగా మూత తీసి పైన కొంచెం నెయ్యి, పుదీనా, కొత్తిమీర, కావాలంటే కొంచెం కలర్ కూడా చల్లుకుంటే మనం 20 కేజీల బాస్మతి పులావ్ రెడీ. చూశారుగా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.